ఫిబ్రవరి 11వ తేదీ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మొత్తం 14 వార్డులు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు మాత్రమే గెలిచింది. కానీ 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళను ఎత్తుకపోయేటటువంటి కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్ళి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను పోనీయకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేసిర్రు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండు మా కోవా లక్ష్మక్కను పంపించారు. కోవా లక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో ఉన్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడిచిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కు పోయినరు.